హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి రివ్యూస్. ఈరోజు టాపిక్ మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ పంజాబ్. చాలా కీలకమైన మ్యాచ్ ఇద్దరికి ఉన్నాం. ఎందుకు అంటే కొంచెం జలుబు చేసింది, మాటలు కొంచెం అర్థం అవ్వకపోయినా కొంచెం మళ్ళీ చూసి అర్థం చేసుకోండి. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈరోజు ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్ 1కి, అదే టాప్ 2 ప్లేస్లకి వెళ్ళిపోతారు. ఈరోజు ముంబై గెలిస్తే ముంబై టాప్ 2లోకి వెళ్తుంది, పంజాబ్ గెలిస్తే పంజాబ్ టాప్ 2కి వెళ్తుంది. అది తర్వాత ఎవరెవరు ఆడతారనేది మాట్లాడుకోబోతున్నాం. దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే ఈ వీడియోలు వచ్చినప్పుడు లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే ఆ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. రికమెండ్ అవ్వడం వల్ల మనకు కొంచెం మన ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది అనమాట. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ముంబై గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేము, పంజాబ్ గెలుస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే రెండు టీంలు చాలా బలంగా ఉన్నాయి. ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెండు టీంలు చాలా బ్యాలెన్సింగ్గా ఉన్నాయి. ఈ రెండు టీంలు టాప్ 2లో ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటే టాప్ 2లోకి వెళ్ళబోతుంది. ఈరోజు మ్యాచ్తో అది తెలిసిపోద్ది. కాకపోతే మనకి ఇంకా తెలియాల్సిన విషయం ఏంటంటే, ప్లేయింగ్ 11 ఏంటి అనేది మనకు కొంచెం తెలియాలి. ఎందుకు ప్లేయింగ్ 11 ఆడుతున్నాం, సేమ్ టీమే కదా ఆడతారు అని మీరు అనుకోవచ్చు. మ్యాక్సిమం పంజాబ్ టీంలో చాహల్ ఇంజురీతో ఉన్నాడు, మ్యాక్సిమం ఆడకపోవచ్చు. తను ఆడితే మాత్రం ముంబై బ్యాట్స్మెన్కి చాలా కీ బౌలర్గా మారతాడు. వికెట్స్ తీయడంలో ముంబై బ్యాట్స్మెన్లో ఎదుర్కోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి బౌలింగ్ వేస్తాడు, మనోడు తెలిసిందే. కాకపోతే ఇంజురీతో ఉన్నాడు, ఆడడేమో అనే కొంచెం వార్తలు కూడా వస్తున్నాయి. దీంట్లో మ్యాక్సిమం పంజాబ్ టీం అయితే మాత్రం సేమ్ టీం ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తాను. మొన్న ఏ టీంతో ఆడింది, లాస్ట్ మ్యాచ్ ఏ టీంతో అయితే ఆడిందో ఢిల్లీతో, ఆ ఢిల్లీ ప్లేయింగ్లోనే ఉండొచ్చు మ్యాక్సిమం. కాకపోతే ముంబై టీం మాత్రం కొన్ని చేంజెస్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రికల్టన్ అండ్ విల్ జాక్స్ ప్లే ఆఫ్స్లో వాళ్ళు అవైలబుల్గా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ నేషనల్ డ్యూటీస్ అంటే వాళ్ళ టీమ్స్ ఇంటర్నేషనల్ టీమ్స్లో కాల్ వచ్చింది కాబట్టి వాళ్ళైతే మాత్రం అవైలబుల్గా ఉండరు ప్లే ఆఫ్స్కి. అదే ఈ మ్యాచ్తో ఉంటారు, అవైలబుల్ ఉంటారు. కాకపోతే మనకి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ కింద బేర్స్టో, శ్రీలంక కెప్టెన్ అసలంక ఇలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. వాళ్ళకి ఒక ప్రాక్టీస్లా ఉంటుంది కాబట్టి వీళ్ళని తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ రికల్టన్ ఆడి విల్ జాక్స్ ఆడి మ్యాచ్ గెలిచి టాప్ 1లోకి వెళ్ళిన తర్వాత సడన్గా ప్లేయర్ని తెచ్చి అక్కడ ఓడిపోతే కొంచెం కష్టంలోకి వెళ్తుంది. కాబట్టి టీము నాకు ఛాన్స్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఒకవేళ ఈరోజు ఓడిపోతే టాప్ 2 కష్టం అవుద్ది కాబట్టి మ్యాక్సిమం విల్ జాక్స్ అండ్ రికల్టన్తోనే వెళ్తారని గట్టిగా ఉంది. అది ఒకవేళ ఇన్ కేస్ ఈరోజు గెలిచి ఆ రోజుకి బేర్స్టో అండ్ వాళ్ళ రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఆడినా సరే అప్పుడు ఒకటి పోయినా ఇంకోటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా బ్యాలెన్సింగ్గా ఆలోచించారని చెప్పాలి. ఈరోజు మాత్రం నాకు తెలిసి మ్యాక్సిమం విల్ జాక్స్ అండ్ రికల్టన్ ఆడాలి అని అనుకుంటున్నాను. ఇంకో విషయం, ప్లేయింగ్ 11స్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే పంజాబ్ టీము ముంబై టీం కంట కొంచెం ఎహెడ్ ఉన్నారు. ఎందుకంటే ముంబై ఫస్ట్లో 4-5 మ్యాచ్లు ఓడిపోయింది, దాని తర్వాత వరుసగా గెలిచింది. కాకపోతే ఈ పంజాబ్ టీం అనేది ఒక ఓడిపోయి వస్తున్నారు, కొంచెం లో ఉండొచ్చు. బట్ వాళ్ళు కంటిన్యూస్గా మ్యాచ్లు గెలిచారు. ఎప్పుడో 1-2 అలా ఓడిపోతూ ఉన్నారు, కానీ వరుస ఎప్పుడూ ఓడిపోలేదు. వాళ్ళైతే కొంచెం స్ట్రాంగ్ టీం అని చెప్పాలి. ముంబైకి స్ట్రాంగ్ టీం అపోనెంట్ ఏదైనా ఉంది అంటే పంజాబ్ అనే నేను చెప్తాను. ఈరోజు మ్యాచ్ అయితే చాలా కీలకం. మీరందరూ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మ్యాచ్ ఒక ఫైనల్ కన్నా ఎక్కువ ప్రెజర్తో ఆడతారని నా ఉద్దేశం. ఎందుకంటే టాప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. టాప్ 2లోకి వెళ్తే మ్యాచ్ ఒకటి ఓడిపోయిన ప్లే ఆఫ్స్లో
ఎలిమినేటర్ ఆడే ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఫోర్త్ పొజిషన్లో మాత్రం డౌట్ లేదు, వాళ్ళైతే 2 మ్యాచ్లు గెలిచి ఫైనల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే 2 మ్యాచ్లు గెలాలి. అదే ఇదైతే ఒకటి ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఫైనల్లోకి వెళ్ళొచ్చు ఒకటి గెలిస్తే. అది మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే మీ ఫేవరెట్ టీం అనేది కూడా కామెంట్లో చెప్పండి. నిన్న సిఎస్కే వర్సెస్ జీటీ ఓడిపోయింది. దాంతో మనకి ముంబైకి బాగా హెల్ప్ అయింది, ఆర్సీబీకి బాగా హెల్ప్ అయింది. సిఎస్కే వెళ్తూ చాలా బాగా ఆడారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎప్రిషియేషన్ చేస్తాను. దాంట్లో ముందు జరిగిన మ్యాచ్లు కూడా అనుకూలంగా ఇలా ఆర్సీబీకి ముంబైకి అనుకూలంగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఈరోజు టాపిక్ అయితే ఇదే. మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రోజు మనం రివ్యూలు పెడతాం, దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే గైస్, బై ఫ్రెండ్స్.